ఏపీలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లతో ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే 2019లో అధికారంలోకి రాగానే జగన్, చంద్రబాబు భవనాలను కూల్చేయడం, టీడీపీ నేతలను అరెస్ట్ చేయించి జైలుకు పంపించడం చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవడంలో ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. చివరికి ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించారు. ఇన్ని విధాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూడా అదే విధంగా వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపించాలని చూస్తుంది. విమర్శల ద్వారానే కాకుండా కేసులతో కూడా ఇబ్బంది పెట్టాలని లోకేష్ చూస్తున్నారు. ఆల్రెడీ ఆయన రెడ్ బుక్ కూడా తయారు చేశారు. వాటిలో ఎవరి పేర్లు చేర్చారు, కానీ ఒక్కొక్కరికి మాత్రం మూడినట్లే ఉంది. ఇప్పటికీ కొడాలి నానిపై టార్గెట్ చేశారు. రకరకాల రంగాల్లో జరిగిన అవినీతులను బయట పెడుతూ అందరినీ కూడా జైలుకు పంపించే మార్గాలు తెరుస్తున్నారు. చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని కొంచెం మతి చేశారు. ఆమె గడిచిన 5 ఏళ్లలో ఆరోగ్య సంక్షేమ అండ్ వైద్య శాఖ మాజీ మంత్రిగా పనిచేశారు. ఇక రోజా తర్వాత మీడియాలో ఎక్కువగా కనిపించిన వైసీపీ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే విడుదల రజని అని చెప్పుకోవాలి. ఈమె చాలా ఎమోషనల్ గా కూడా స్పీచ్లు ఇస్తుంటారు. ఒకప్పుడు టీడీపీ వైపు ఉన్నప్పుడు తాను చంద్రబాబు సైబరాబాద్ లో నాటిన మొక్క అంటూ చాలా పొగిడేవారు. చంద్రబాబు వల్లే తాను 1000 కోట్ల కంపెనీని స్థాపించానని, 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు దేవుడు అన్నట్లు మాట్లాడారు. కానీ వైసీపీలో జాయిన్ అయ్యాక చంద్రబాబు చాలా మోసగాడు అని మాట్లాడారు. వైసీపీలో చేరాక జగన్ మాత్రమే దేవుడని ఆమె ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చారు. చంద్రబాబు జైలుకు పోతే రోజా, రజని వీళ్ళు పండుగ చేసుకున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే చంద్రబాబుని విడుదల రజని ఎన్నికల ప్రచార సమయంలోనే బాగా టార్గెట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయంతో రెడ్ బుక్ ప్రస్తుతానికైతే రెడ్ బుక్ ఓపెన్ అని చెప్పాలా. గతంలో అదే ఎన్నికలకు ముందు రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి. ఎన్నికల్లో మేము విజయం సాధించిన తర్వాత మీ అందరి అంతు చూస్తానని చెప్పేసి 10 సార్లు అనేక పర్యాయాలు చెప్పినట్టుంటే లోకేష్ బాబు చెప్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ తో తెలిసినట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెడ్ బుక్ మొదటి పేజీలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. ఒకటి, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని, చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే, మరియు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ 2 పేర్లు అయితే ప్రస్తుతం అయితే మనకి మొదటి పేజీలో ఉన్నట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే రజని ఏదైతే ఉన్నారో ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా తెలుగుదేశం దానిపైన ఎప్పటికే అయితే ఫోకస్ చేసినట్టు జరుగుతుంది. ఆమె పైన కేసులు కూడా త్వరలో పెట్టబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కొడాలి నాని గుడివాడలో ఫైర్ బ్రాండ్ గా అయితే నిత్యం 3 కాళ్ళ మీద తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పైన కానీ లోకేష్ పైన విరుచుకుపడే సంఘటనలు రాష్ట్రంలో అనేక ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి పైన అయితే ఫస్ట్ ఎర్ర బుక్కులో అయితే వీరి పేర్లు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంటది. మనకి ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే గుడివాడలో అయితే మొట్టమొదట రెడ్ బుక్ పేరులో ఉన్నటువంటి కొడాలి నాని పేరు అయితే ఈ రోజు మొట్టమొదటి కేసు అయితే నమోదైందని చెప్పాలి. ఏదైతే గ్రామ వాలంటీర్లు సచివాలయంలో వాలంటీర్లు అందరితో కూడా వీరితో ఎన్నికలకు ముందు రాజీనామాలు చేయించారు. మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. మేము రాజీనామాలు చేయమనే కొన్ని కూడా కొడాలి నానితో పాటు తన సోదరుడితో పాటు తన అనుచరులు అంతా కూడా మాకు రాజీనామాలు చేయకపోతే మమ్మల్ని బెదిరించారు అని చెప్పేసి ఈ రోజు కొంతమంది వాలంటీర్లు అయితే గురువాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం చూసాం. ఆ కంప్లైంట్ నేపథ్యంలో తీసుకున్నట్లయితే ఒక కొడాలి నానితో పాటు కొడాలి నాని యొక్క కీలక అనుచరుడు దుక్కిపాటి శశిభూషణ్ తో పాటు గుడివాడ పట్టణ అధ్యక్షుడు ఎవరైతే గొర్రెల సీను, ఈ వీరితో పాటు మరి కొందరి పైన కూడా కేసు అయితే నమోదైనట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. 434 ఒక సెక్షన్, దాంతో పాటు 506 తో పాటు వీరి యొక్క అనుచరులు కొడాలి నాని అనుచరుల పైన కూడా గుడివాడ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు అయితే చేసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా
ఆ ఏదైతే చిలకలూరుపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా త్వరలో కేసు నమోదు కాబోతుంది. ఇప్పటికే తను చేసినటువంటి కొన్ని ఏదైతే వైద్య విజ్ఞాన ఏదైతే ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అటువంటి అవినీతి కేసులు కూడా ఎక్కడెక్కడైతే తను ఆ శాఖలో ఉన్న ఎక్కడెక్కడ అవినీతి చేస్తుందో అన్నట్లు కూడా ఇప్పటికైతే దర్యాప్తు ముమ్మరం చేసేస్తారు అధికారులు. త్వరలో కూడా రజనీ పేరు కూడా ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి రజనీ పేరు కూడా త్వరలో జైలుకి వెళ్ళబోతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణుల్లో అయితే కనిపిస్తున్నమాట. అందుకే బహుశా కాబోలు ఆ రజనీ అయితే తెలుగుదేశం నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా డొమ్మా కొట్టారు. తను బీజేపీలో ఇప్పటికే టచ్ లో వెళ్ళి హైదరాబాద్ లో పురంధరేశ్వరిని కలిసి పార్టీ మారితే తను సేఫ్ గా ఉంటామని చెప్పేసి కూడా అనుకున్నట్లు బహుశా ఉన్నట్లున్నారు. అదే పనిగా ఇప్పుడు నిరంతరం మీడియాలో కనిపించి తెలుగుదేశం పార్టీని నిత్యం కూడా విమర్శలతో గుప్పించినటువంటి విడుదల రజనీ అయితే చాలా హుషారుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్ గా అయితే గతంలో అయితే మనం చూసాము. అదే విధంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా విమర్శించిందేమే. అదే విధంగా వైసీపీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన కూడా చాలా విమర్శలు గుప్పించింది. అటువంటి రజనీ పైన కూడా మరి త్వరలో అయితే కేసు నమోదు కాబోతుందని చెప్పి పెద్ద ఎత్తున అయితే చర్చ కాబోతుంది. ఇదంతా కూడా మొదటి పేజీలో ఉన్నటువంటి రెడ్ బుక్ పేర్లలో కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది. ఓవర్ టు యూ. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఏపీలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే 2019లో అధికారంలోకి రాగానే జగన్ చంద్రబాబు భవనాలను కూల్చేయడం, టీడీపీ నేతలను అరెస్ట్ చేయించి జైలుకు పంపించడం చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవడంలో ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. చివరికి ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించారు. ఇన్ని విధాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూడా అదే విధంగా వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపించాలని చూస్తుంది. విమర్శల ద్వారానే కాకుండా కేసులతో కూడా ఇబ్బంది పెట్టాలని లోకేష్ చూస్తున్నారు. ఆల్రెడీ ఆయన రెడ్ బుక్ కూడా తయారు చేశారు. వాటిలో ఎవరు పేర్లు చేర్చారో కానీ ఒక్కొక్కరికి మాత్రం మూడినట్లే ఉంది. ఇప్పటికే కొడాలి నానిపై టార్గెట్ పెట్టారు. రకరకాల రంగాల్లో జరిగిన అవినీతులను బయట పెడుతూ అందరినీ కూడా జైలుకు పంపించే మార్గాలు తెరుస్తున్నారు. రైట్, వైసీపీ నేతలే టార్గెట్ గా టీడీపీ అయితే వ్యూహాలు రచిస్తుంది. అదే విధంగా ముందుకు కూడా సాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ గుంటూరు నుంచి లైవ్ అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. పవన్, మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాలు ముగిసిన అనంతరం ఇక లోకేష్ బాబు సంబంధించినటువంటి రెడ్ బుక్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ప్రధానంగా టార్గెట్ గా ఉన్నటువంటి నేతలపై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే మాత్రం సారించారు. ఏదైతే గత ఎన్నికల్లో టీడీపీ నేత చంద్రబాబుని జైలు పోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి తొత్తులుగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వారందరిపై కూడా ఒక్కొక్కరిగా ఇక యుద్ధం చేయాలని చెప్పి కూడా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లను కూడా బయటకు తీసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ప్రధానంగా ఏదైతే వైకాపాలో ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మంత్రి, మాజీ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి విడుదల రజనీ పేరు ప్రధానంగా వినిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఏదైతే నగరి ఎమ్మెల్యే రోజా కూడా రెడ్ బుక్ లో కూడా ఆమె పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా వల్లభనేని వంశీ కావచ్చు, అదేవిధంగా కొడాలి నాని కావచ్చు. ముఖ్యంగా ఈ నలుగురు పేర్లు అయితే మాత్రం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక టార్గెట్ గా ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యం అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపించబోతా ఉందనే సంకేతాలు అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతాయి. మరి అందులో భాగంగానే మొట్టమొదటిగా ఈ రోజు చూసాం. ఈ రోజు ఏదైతే మంత్రి విడుదల రజనీని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత లాబింగ్ చేస్తున్నటువంటి, పూర్తి స్థాయిలో కూడా ఆమెకు సంబంధించినటువంటి దానిపై కూడా కొంత విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి విడుదల రజనీ అయితే మాత్రం బీజేపీ వైపు వెళ్లే విధంగా మొగ్గు చూపుతా ఉన్నారని కూడా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే మాత్రం చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి ఈ యొక్క ఉదాహరణల్ని నిజం చేస్తూ కూడా నిన్న హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి పురంధేశ్వరితో రజనీ కూడా మాట్లాడినట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం ఉంది. మరి కాబట్టి రజనీ ఏదైతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే కనుక ఇక మిగిలినటువంటి వైకాపాలో ఉన్నటువంటి నేతలు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, నగరి ఎమ్మెల్యే రోజా కావచ్చు, ఇక ఇతరత సంబంధించినటువంటి మాటలు చూటాలు పేల్చినటువంటి నేతలు కానీ మాజీ మంత్రులు కానీ వారిపై కూడా
పూర్తి స్థాయిలో ఒక నిఘా అయితే మాత్రం ఏర్పాటు చేయబోతున్నారు. మరి అందుకు సంబంధించి ఈ రోజు చూడొచ్చు కొడాలి నాని ఏదైతే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా కుటుంబ సభ్యుల్ని అవమానించినటువంటి విధి విధానాలు కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కొడాలి నానికి సంబంధించినటువంటి దానిపై కూడా టీడీపీ అయితే మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఏర్పాటు చేసిందని చెప్పాలి. అందులో భాగంగానే ఈ రోజు అతనిపై వాలంటీర్లు ఏదైతే వాలంటీర్లు తమతో బలవంతంగా కొడాలి నాని రాజీనామా చేయించారు. ఆయనే కాకుండా ఆయన అనుచరుడు మొత్తం అందరూ కలిసి తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు అయితే మాత్రం నమోదు చేయించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఇక కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేటువంటి ఒక సంకేతాలని ఇప్పటికే అయితే మాత్రం టీడీపీ కూటమి అయితే మాత్రం ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరోపక్క ఏదైతే రోజా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా కూడా ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు అనేటువంటి ఒక వార్తలు అయితే మాత్రం ఒక్కొక్కటిగా ఇప్పటికే బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాలంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలపై విమర్శల జల్లు కురిపించినటువంటి నేతలనే ఈ యొక్క రెడ్ బుక్ లో ప్రధానంగా ఉన్నటువంటి పేర్లు అయితే మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలోనే లోకేష్ ఇక రెడ్ బుక్ ని ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఓపెన్ చేసి ఒక్కొక్కరిగా వారి యొక్క లెక్కల్ని కూడా తేల్చిపోతా ఉన్నారు. దీంట్లో ఎక్కడ తగ్గేది లేదనేటువంటి ఒక సంకేతాలను అయితే మాత్రం ప్రస్తుతం ఇస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు అసెంబ్లీ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాల అనంతరం ఈ యొక్క రెడ్ బుక్ ఓపెన్ కి సంబంధించి కూడా లోకేష్ సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి నారా లోకేష్ టార్గెట్ అయితే మాత్రం ముఖ్యంగా ఏదైతే విమర్శలు జల్లు కురిపించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో నేతలే కాకుండా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నేతలపై కాలు దువ్వినటువంటి అధికారులు కానీ, ఇటు పోలీసు సంబంధించినటువంటి అధికారులు కానీ, వీరందరిపై కూడా ఇప్పటికే ఒక నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇక వారి పడతాం అని చెప్పి కూడా ఒక సవాల్ అయితే మాత్రం లోకేష్ బాబు సంకేతాలు అయితే మాత్రం ప్రస్తుతం పంపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తామంటూ ఇప్పటికే చెబుతున్నటువంటి నేపథ్యం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతా ఉంది. ఎవరైతే తొత్తులుగా వైకాపాకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు ఉన్నారో వారు మొత్తాన్ని కూడా ఒక్కొక్కరిగా బయటకు తీస్తామనేటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొడాలి నానిపై కేసులు నమోదు చేశారు. మరి నగరి ఎమ్మెల్యే రోజాపై కూడా ఇప్పటికే సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు పాల్పడింది అనేటువంటి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఒక్కొక్కరిగా ఏదైతే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వైకాపాలో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా కూడా బయటకు తీసుకొచ్చి వారు చేసినటువంటి అవినీతి అక్రమాలు మొత్తాన్ని కూడా ఎండగట్టే విధంగా అయితే మాత్రం ఇప్పటికే ఇటు టీడీపీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు అయితే మాత్రం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. శిరీష. రైట్ పవన్, థ్యాంక్ యూ.